హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. అయినా నేను ఒకరిని అడగడం ఏంటి, ఐఎమ్ కమింగ్ అని చెప్పేసి లోపలికి ఎస్ఐ అవతారంలో అందరికీ షాక్ ఇస్తుంది. అప్పుడు మహా సీతను షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఈ గెటప్ ఏంటి సీతమ్మ, నాన్నగారి డ్రెస్ వేసుకొని వచ్చావా ఏంటి అని చెప్పేసి చలపతి అడుగుతుండగా, నో, అద్దెకి తీసుకొని వేసుకొని వచ్చాను అని చెప్పేసి సీత అంటుంది. గంటకి 500, అడ్వాన్సు 500, మొత్తం 1000. ఇంకెవరు అని చెప్పేసి కంగారు పడ్డాను. పగటి వేషం వేసుకొని నువ్వొచ్చావేంటి అని చెప్పేసి మహా మనసులో అనుకుంటుండగా అప్పుడు రేవతి, ఇప్పుడు గెటప్ ఎందుకు సీత అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు లా డ్రెస్లో న్యాయం కోసం మాట్లాడాను, ఇప్పుడు పోలీస్ డ్రెస్లో ధర్మం కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి సీత రేవతికి సమాధానం చెప్తూ ఉంటుంది. నువ్వు పోలీసువేంటి అని చెప్పేసి అర్చన అడుగుతుండగా, నేను పోలీసు లాగా కనిపించట్లేదా? నా నెత్తి మీద ఉన్న 3 సినిమాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి మరి రూపమైతే కనిపించని 4వ సింహమే ఈ సీత అని చెప్పేసి అంటుండగా అప్పుడు అర్చన అడుగుతుంది, ఫ్యాషన్ డిజైనింగ్కి ఎక్కడికైనా వెళ్తున్నావా సీత అని చెప్పేసి అర్చన అడుగుతూ ఉంటుంది. నేను కాంపిటీషన్ చేయడానికి వెళ్ళట్లేదు, ఇన్విటేషన్ మోటన్కి వచ్చాను అని చెప్పేసి సీత భాషతో అందరినీ ఇక తిక్కగా చేస్తూ ఉంటుంది. అది ఇన్వెస్ట్ మోషన్ కాదు సీత, ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి రామ్ అంటుండగా, అదే మామ అని చెప్పేసి సీత అంటూ, ఇంకా దసరా పండగ రాలేదు, అప్పుడే ఈ పగటి వేషం ఏంటి అని చెప్పేసి మహాలక్ష్మి అంటుండగా, ఇది పగటి వేషమో ఇక దసరా వేషమో కాదు మిసెస్ మహాలక్ష్మి అని చెప్పేసి సీత పేరు పెట్టి పిలుస్తుంది. మహాని పేరు పెట్టి పిలుస్తావా అని చెప్పేసి జైన అడుగుతుండగా, పోలీసులు అలాగే పిలుస్తారు కదా మామయ్య గారు అని చెప్పేసి సీత అంటుంది. మరి మా అన్నయ్యను వరుస పెట్టి పిలుస్తున్నావు అని చెప్పేసి గిరి అంటుండగా, పోలీసులు కొంతమందికి రెస్పెక్ట్ కూడా ఇస్తారు, ఇంతకి తమరు ఎస్ఐనా ఇక సిఐనా డిఎస్పీనా మేడం అని చెప్పేసి చలపతి అడుగు, సిఎస్ని సూపర్ ఇండిపెండెంట్ పోలీస్ సీతని అని చెప్పేసి సీత చెప్తూ, సూపర్ ఇండిపెండెన్స్ పోలీస్ వా అని చెప్పేసి రామ్ అంటుండగా, అదే మీరు ఏ కేసు మీద వచ్చారు మేడం అని చెప్పేసి రేవతి అంటుండగా, ఒక కేసు మీద వచ్చాను అని చెప్పేసి సీత, ఇంతకీ ఏ కేసు మీద ఇక్కడికి వచ్చావు సీత అని చెప్పేసి సుమతి అడుగుతుండగా, సుమతి కేసు అని చెప్పేసి మహాన్ చూసుకుంటూ సీత చెప్పిన మాటలు షాక్ అయిపోతుంది. సుమతి, నేను చేసిన విచారంలో కొన్ని విషయాలు బయటపడ్డా, అవేంటో మీకే చూపిస్తానని చెప్పేసి పెన్ డ్రైవ్ తీసి రామ్కి వేస్తుంది. ఇక అలా విషయాలేంటో మీకు తెలియాలంటే టీవీకి కనెక్ట్ చేయండి, మీకే విషయాలు తెలుస్తుందని చెప్పేసి సీత ఏ ఎవిడెన్స్ తీసుకొచ్చిందో ఏంటో అని చెప్పేసి మహా కంగారు పడుతుండగా టీవీ కలెక్ట్ చేస్తాడు రామ్. సుమతి వచ్చిన రోజు ఇంటికి వస్తుంది కదా, అది మొత్తం వెంటనే రికార్డ్ చేసి పెడుతుంది సీత. అది చూసి అందరూ షాక్ అయిపోతారు సుమతి బ్రతికే ఉందని. ప్రీతి అది చూసి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తుంది. చూశారు కదా, నేను చేసిన ఇక విచారంలో ఇదే తేలిందని చెప్పేసి సీత అంటుంది. ప్రాణాలతో ఉన్న సుమతి వాళ్ళ అన్నయ్య శివకృష్ణ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఇంటికి ఎందుకు రాలేదని చెప్పేసి నాకు అనుమానం వచ్చింది. లాజిక్తోనే ఇక నేను ఆలోచించి ఈ ఇంటికి ఉన్న సీసీ కెమెరాలు తీసి చూస్తే ఈ ఫొటోస్ దొరికింది అని చెప్పేసి సీత చెప్పిన మాట మహాకు షాక్ అయిపోతుంది. సుమతి ఇంటికి వచ్చి వెళ్ళిందని ఈ వీడియో చూసిన తర్వాత తెలిసింది అని చెప్పేసి సీత అంటుంది. ఇంటి దాకా వచ్చిన సుమతి ఇంట్లోకి ఎందుకు రాలేదు అని చెప్పేసి సీత ప్రశ్నిస్తూ ఉంటుంది. తను ఎంతగానో ప్రేమించిన తన భర్త పిల్లల్ని ఎందుకు కలవలేదు, తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మహాలక్ష్మిని ఎందుకు మొహం చూపించలేదు, ఇవి నా ప్రశ్నలు. మీలో ఎవరైనా నేను చెప్పిన ప్రశ్నకు సమాధానం చెప్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది సీత. నేను చెప్తానని చెప్పేసి సుమతి మాటలు విని అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు సీత అడుగుతుంది, సుమతి అత్తమ్మ ఇంట్లోకి ఎందుకు రాలేదో మీకు తెలుసా టీచర్ అని చెప్పేసి సీత అడుగుతుండగా, తెలుసు అని చెప్పేసి సుమతి అంటుంది. మీకెలా తెలుసు అమ్మ, మా అమ్మతో మీకు ముందే పరిచయం ఉందా అని చెప్పేసి రామ అడుగుతుండగా, లేదు కానీ నేను చెప్పగలను అని చెప్పేసి సుమతి అంటుంది. సుమతి ఇంట్లో ఎందుకు రాలేదంటే, ఈ ఇంట్లో వాళ్ళ ఎవరి వల్లైనా ఇబ్బంది పడైనా ఉండాలి, లేకుంటే ఎవరైనా సుమతికి ప్రాణహానైనా చేయాల్సిన ఇక అవసరం అని తెలుసుకొని కూడా సుమతి దాని ద్వారైనా దూరం వెళ్ళిపోవచ్చని చెప్పేసి సుమతి మాటలు విన్న మహాలక్ష్మి షాకే చూస్తూ కరెక్ట్గా ఎలా చెప్తున్నా టీచర్ అని చెప్పేసి సీత అంటుండగా, సుమతి ఇక తన గతంలో జరిగిన అంచనా వేసి అలా నేను చెప్పాను అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది. విద్యాదేవి టీచర్ అప్పుడు
సుమతి మాటలు విన్న ఒక్కసారిగా మహా షాక్ అయి చూస్తూ ఉంటే ఈ ఇంటి నుంచి గత కొన్ని సంవత్సరాల క్రితం బయటికి వెళ్ళిన సుమతి కారు యాక్సిడెంట్లో చనిపోయింది. అది ప్రమాదం అయి ఉండదు, ఎవరో ప్లాన్ చేసినట్టున్నారు. ఎవరు ప్లాన్ చేసి ఉంటారో సుమతికి ఖచ్చితంగా తెలిసిపోయి ఉంటుంది. అందుకే తను ఇంట్లో అడుగు పెట్టుండడానికి సాహసించి ఉండదు అని చెప్పేసి విద్యాదేవి టీచర్ మాటలు విని ఒక్కసారిగా మహా గుండెల్లో అగ్నిపర్వతం మోగుతూ ఉండగా అర్చన మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. అందుకే ఎవరిని కలవకుండా దూరంగా భర్తను పిల్లలను చూసి వెళ్ళిపోయి ఉంటుంది. ఈ ఇంట్లో సుమతికి ప్రాణహాని చేసి ఎవరై ఉంటారని చెప్పేసి జన అంటుండగా ఎవరైనా కావచ్చు మామయ్య, కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరని చెప్పలేం అని చెప్పేసి సీత అంటుంది. అమ్మకి ఇంట్లో అందరూ కావలసిన వాళ్ళే, అమ్మను చంపాలని ఎవరికి ఉంటుంది అని చెప్పేసి రామంట. నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు బాబు, అయిన వాళ్ళే అంతం చేస్తారు. ఓకే మామ, నిజం చెప్పు, ఈ ఇంట్లో అత్తమ్మ ఎవరి వల్ల ఇబ్బంది పడి ఉంటే నువ్వు ఏం చేస్తావు? నీ తల్లిని చంపిన వాళ్ళకి నువ్వు ఏ శిక్ష వేస్తావు మామ? సుమతి అత్తమ్మను చంపిన వాళ్ళ ఆ దుర్మార్గులకు నువ్వు ఎలా బుద్ధి చెప్తావు మామ? చెప్పు మామ అని చెప్పేసి ఈ విధంగా సీత రామ్ని రెచ్చగొట్టేసరికి రామ్ సీత దగ్గరున్న గన్ తీసి అందరికి చూపెడుతూ మా అమ్మను ఇబ్బంది పడేలా చేసింది ఎవరు? మీరా అని చెప్పేసి గిరికి గన్ గురి పెడతారు. అర్చన కూడా గన్ గురి పెడితే చూపిస్తుండగా అప్పుడు మహాలక్ష్మి చూడండి చూసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. అర్చన కూడా పెట్టేసరికి నేను కాదు రామని చెప్పేసి ఈ విధంగా అర్చన కంగారుతో అంటుండగా అప్పుడు సీత మామ అని చెప్పేసి అలా చేయిని గుంజేస్తుంది కదా, ఆ రివాల్వర్ కాస్త మహాకు గురిపెట్టి అలా చూపిస్తుండగా అప్పుడు మహాలక్ష్మి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఏంటి మామ పిన్నికి గన్ను గురి పెట్టావు, కొంపదీసి మీ పిన్నిని కాల్చేద్దావా ఏంటి అని చెప్పేసి సీత అంటే మా అమ్మకి ఎవరు అన్యాయం చేసినా సహించను అని చెప్పేసి రామ్ ఒక్కొక్క మాట విని మహాలక్ష్మి షాక్లో ఉండిపోతుంది. మా అమ్మని చంపాలని ప్రయత్నించింది, ఆఖరికి ఆ దేవుడైనా సరే నేను క్షమించను అని చెప్పేసి రామ్ అంట. చంపేస్తానని చెప్పేసి ఈ విధంగా రామ్ ఒక్కొక్క మాట విని ఇక ఒక్కసారిగా మహా కుప్పకున్నట్టు అయిపోతుండగా అప్పుడు సీత సరే మామ కూల్ కూల్ అని చెప్పేసి కాంప్రమైజ్ చేస్తూ ఉంటుంది. సుమతి అత్తమ్మ వస్తే తప్ప అసలు దోషి ఎవరని తెలియదు అని చెప్పేసి సీత, నేను వచ్చాను సీత, నన్ను చంపాలనుకున్న ద్రోహి నా కళ్ళ ముంగటే ఉండి అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పలేనని చెప్పేసి సుమతి అనుకుంటుండగా సీత సుమతి అత్తమ్మ వచ్చే వరకు నిజం చెప్పే వరకు మనం ఆగుతామని చెప్పేసి సీత అంటుంది. అప్పటిదాకా ఇది ఇంటర్వెల్ అనుకోండి అని చెప్పేసి ఈ విధంగా సీత అంటుంది. అయితే ఇప్పటి వరకు నీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది కదా సీతమ్మ అని చెప్పేసి చలపతి అంటుండగా ఇప్పటికి అయిపోయిందని చెప్పేసి సీత అంటుంది. అప్పటి వరకు ఎవరి పనులు వారు చేసుకోండి అని చెప్పేసి సీత అలా పైకి వస్తుంది. సీత పైకి వస్తుండగా మహాలక్ష్మి ఒక్కసారిగా కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది. సీత తన రూమ్లోకి వచ్చి అద్దలు చూసుకుంటూ మురిసిపోతుండగా ఈలోపు రామ్ గది దగ్గరికి వచ్చి డోర్ నుంచి చూస్తూ ఉంటాను. సీతను వెంటనే వెనుక నుంచెలట్టి ఇక అలా పట్టుకొని గిరగిర తిప్పుతుండగా స్టాప్ అని చెప్పే సీత అంటుండగా ఏంటి మామ డ్యూటీలో ఉన్న పోలీస్ని అలా ఎత్తుకోవడం నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి సీత రాముతో ఇది ఎంత పెద్ద కేసో నీకు తెలుసా అని చెప్పేసి సీత అంటుండగా ఎంత పెద్ద కేసు అని చెప్పేసి రామ్ అంటుండగా ఈ కేసులో నిన్ను అరెస్ట్ చేయవచ్చు అని చెప్పేసి సీత లాకప్లో పెట్టొచ్చు అని చెప్పేసి సీత అంటుండగా అయితే అరెస్ట్ చేసుకో, నీ కౌగిల్లి లాకప్లో పెట్టుకొని చెప్పేసి సీతను హక్ చేసుకుంటూ ఇక ఇబ్బంది పెడుతూ ఉండగా సీత మాత్రం కోపంగా చూస్తూ అంటే ఇది కాదు 7 ఊచల గది తలుపు అని చెప్పేసి సీత అంటుండగా సీతను పట్టుకొని రామ్ ఒక్కసారిగా సీతను ఏడిపిస్తూ ఉంటాడు. నీతో వేసిన 7 అడుగులే 7 ఊచలు అని చెప్పేసి రామ్ నీ మనసే లాకప్ గది, అందులో నువ్వు ఖైదం చేసుకో నా పోలీస్ పెళ్ళమ్మా అని చెప్పేసి రామ వదులు మామ డ్రెస్ నలిగిపోతుంది చాలా ముద్దుగా ఉన్నావు అని చెప్పేసి ముద్దు పెడుతుండగా వదులు మామ అయితే అర్జెంటుగా ఈ డ్రెస్ మారిపో అని చెప్పేసి ఈ విధంగా రామంట క్యారెక్టర్ నుంచి శారీ క్యారెక్టర్లోకి రా నా పెళ్ళంలా, లేకపోతే నువ్వు ఇలాగే ఉంటే నీ భర్త క్యారెక్టర్ నేను ఇలాగే చేస్తానని చెప్పేసి మళ్ళీ హక్ చేసుకో. వదులు మామ వదులు, కోపం వచ్చినా ఆగవు, సంతోషం వచ్చినా పట్టలేవు, నిజం సీత చెప్పలేనంత సంతోషంగా ఉంది అని చెప్పేసి అమ్మ గురించి భలే ఎంక్వైరీ చేశావు, అమ్మ ఇంటికి వచ్చినట్టు అందరికీ చూపించేలా భలే ఎంక్వైరీ చేసి చూపించావు అని చెప్పేసి ఈ విధంగా రామ్ సీతను పొగుడుతూ ఉంటారు. మరి సుమతి అత్తమ్మ మేనకోడల మజాక అని చెప్పేసి సీత అంటూ ఉంటుంది. ఫోటో చెక్ చేయాలని నీకు ఎలా అనిపించింది సీత అని చెప్పేసి రామ్ అంటుండగా మరి ఇక పోలీస్ కూతుర్ని అంతేకాకుండా నిజాన్ని బయట పెట్టకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి సీత నాన్న వాళ్ళ ఇంటికి వచ్చిన అత్తమ్మ ఈ ఇంటికి ఎందుకు రాలేదని చెప్పేసి నాకు నేనే ప్రశ్న వేసుకున్నా. అమ్మ ఇంటికి రావాల్సింది ఈ ఇంటికి కదా,
అత్తమ్మ ఇంటికొచ్చిన తర్వాత ముందు చూడాల్సింది మామయ్య నిన్ను ప్రీతిని కదా అని చెప్పేసి నాకు నేనే ప్రశ్న వేసుకున్నా. బాగా ఆలోచిస్తే అత్తమ్మ ఇక్కడికి వచ్చినట్టుగా నాకు అనుమానం వచ్చింది. సీసీ కెమెరా చూడాలన్న ఆలోచన కూడా వచ్చింది. రామ్ బాధపడుతూ, సీత నిజంగా నువ్వు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసావు. చాలా సంవత్సరాల తర్వాత నువ్వు మా అమ్మని చూపించి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు సీత. ఏంటి మామ కన్నీళ్ళు అని చెప్పే సీత. సుమతి అత్తమ్మ ఎవరనుకుంటానో, నాకు అత్త కాకముందే మేనత్త, తన గురించి అలా తెలుసుకోలేనా మామ అని చెప్పేసి సీత అంటూ ఉంటుంది. మొదటిసారి అత్తమ్మని చూసినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎగ్జైట్ కాదు సీత, ఎగ్జైట్మెంట్. అదే మామ, మొహం కనిపించకుండా చీర అడ్డు పెట్టుకుంది అని చెప్పేసి జరిగిందంతా రామ్ విన్న తర్వాత, అంటే ఆ రోజు సున్నుండల లడ్డు అమ్మ చేసి పంపించిందా అని చెప్పేసి రామ్ అనుకుంటాడు. అమ్మ ఇంటి దాకా వచ్చిందని చెప్పేసి రామ్ అంటుండగా, మరి అత్తమ్మ బ్రతికే ఉందని అప్పటిదాకా మన తెలియదు కదా మామ అని చెప్పేసి సీత, అమ్మ బ్రతికే ఉంది, ఇంటి దాకా వచ్చి మమ్మల్ని చూడలేదు అని చెప్పేసి రామ్ బాధపడతాడు. సీత అని చెప్పేసి రామ్ అంటుండగా, టీచర్ చెప్పింది కదా అత్తమ్మకు ఇంట్లో ఎవరో శత్రువు ఉన్నారని చెప్పేసి సీత, అత్తమ్మ మనకు దూరంగా ఉంది, దేవత లాంటి అమ్మని ఎవరు చంపాలని చూస్తారు సీత అని చెప్పేసి రామ్ అంటే ఇంట్లో అని చెప్పేసి అంటుండగా, మనకి ఇలా ఉంటే తన ఇంట్లో తనకు శత్రువులు ఉండాలని అత్తమ్మ ఎంత బాధపడి ఉంటుంది అని చెప్పేసి సీత అంటే తలుచుకుంటే బాధగా ఉంది సీత. అందుకే మామ అత్తమ్మని చంపిందో ఎవరో ఇక త్వరగా కనిపెట్టి అత్తమ్మను ఇంటికి తీసుకురావాలి మామ అని చెప్పేసి సీత అంటుండగా, అవును సీత అని చెప్పేసి రామ్ అంటే చంపింది ఎవరైనా సరే వదిలిపెట్టను, నీ వెనకాల అండగా ఉంటాను సీత. సరే మామ నేను డ్రెస్ ఇచ్చి రాలే, అద్దె ఎక్కువైపోతుంది, సరే మామ అని చెప్పేసి సీత అంటుంది.